హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో పెసరపప్పు భక్షాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసిద్దాం. ముందుగా ఒక 1 గ్లాస్ వరకు పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకొని 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకొని, వాటర్ కొంచెం హీట్ అయిన తర్వాత పెసరపప్పు వాష్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఇలా మెత్తగా చేసుకొని 1 గ్లాస్ పెసరపప్పుకి 1.5 గ్లాస్ షుగర్ యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాస్తో అయితే పెసరపప్పు తీసుకుంటామో అదే గ్లాస్తో షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో ఆపేస్తే అడుగంటుతుంది కాబట్టి కలుపుతూనే ఉండాలి. దగ్గరికి వచ్చే వరకు మొత్తం పూర్తిగా కలపాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత ఇలా కొంచెం ఇలా దగ్గరికి వచ్చినప్పుడు ఒక 1 స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఇలాచీ పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక 1 స్పూన్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్లో మొత్తం దగ్గరకు వచ్చేస్తుంది. అడుగంటకుండా చూసుకోవాలి, అందుకోసమే కలుపుకోవాలి. ఒక 10 మినిట్స్ లోపు దగ్గరకు వచ్చేస్తుంది. ఇలా మొత్తం దగ్గరకు వచ్చినప్పుడు మొత్తం మిక్స్ చేసుకొని ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు చల్లారనివ్వాలి. కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ చల్లారనిస్తే మొత్తం గట్టి పడుతుంది. ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఒక 1/2 kg వరకు పూరి పిండి తీసుకొని మొత్తం జల్లెడ పెట్టుకోవాలి. ఇలా జల్లెడ పట్టేసిన తర్వాత పిండి మొత్తం పూరి పిండి అయితేనే కొంచెం టేస్టీగా చాలా బాగుంటాయి. అందుకోసమే ఈ పిండియే ప్రిఫర్ చేయాలి. ఇలా జల్లెడ పట్టిన తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి కొంచెం లూజ్గానే కలుపుకోవాలి. మరీ లూజ్గా కాదు, కొంచెం లూజ్గా ఉండాలి. పిండి ఇలా మొత్తం మిక్స్ చేసుకొని మొత్తం స్మూత్గా కలుపుకోవాలి. ఇలా పిండి కలిపిన తర్వాత కొంచెం ఒక 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కొంచెం స్మూత్గా చేసుకోవాలి. ఇలా స్మూత్గా చేసుకున్న తర్వాత చిన్న రౌండ్స్గా చేసుకొని ఇందాక ప్రిపేర్ చేసుకున్న పూర్ణం ఉంది కదా, అది ఇలా మొత్తం గట్టిగా అయిన తర్వాత మధ్యలో చిన్న రౌండ్స్గా చేసుకొని పూరి పిండిలో మధ్యలో యాడ్ చేసుకోవాలి. ఇలా చిన్న రౌండ్స్గా చేసుకొని ఆ తర్వాత పూరి పిండిలో యాడ్ చేస్తే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి. అలాగే త్వరగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. అలాగే చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. ఆ తర్వాత ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక కవర్ పైన ప్రెస్ చేసుకోవాలి. కొంచెం కవర్కి ఆయిల్ రాసేసి ఆ తర్వాత చిన్నగా ప్రెస్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రెస్ చేసుకొని కావాలంటే సన్నగా చేసుకోవచ్చు, మీడియంగా కూడా చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన చపాతీ ప్యాన్ పెట్టుకొని కొంచెం హీట్ అయిన తర్వాత ప్యాన్లో యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత నెయ్యి కానీ నూనె కానీ ఒక 1 స్పూన్ వరకు పైన యాడ్ చేసుకొని కొంచెం కాలిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. కొంచెం కాలిన తర్వాత తిప్పేసి ఆ తర్వాత ఇలా తిప్పేసుకొని అటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసి కాలిన తర్వాత తీసేయాలి. అంతేనండి, చాలా సింపుల్గా టేస్టీగా పెసరపప్పు భక్షాలు రెడీ. మీకు ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేసి చూడండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.